ఫ్రెండ్స్, నేను మీ వంశీకృష్ణ, చెస్ కోచ్, చెస్ ట్రైనర్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది స్ట్రాటజీ పార్ట్ 3. ఆల్రెడీ మనం స్ట్రాటజీ పార్ట్ 1, 2 అయితే డిస్కస్ చేసాం అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెంటర్స్ కూడా తెలుసుకున్నాం. సెంటర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. మీరు ఇక్కడ సెంటర్స్ చెస్ బోర్డ్లో ఐడెంటిఫై చేస్తారని నేను అనుకుంటున్నా. చూద్దాం. సో చెస్ బోర్డులో సెంటర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయండి, మీరు చూడొచ్చు. ఇవి చెస్ బోర్డులో సెంటర్స్ అండ్ ఈ సెంటర్స్లో మన పీసెస్ కానీ ప్లేస్ చేస్తే అపోనెంట్ పైన ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ మనం చూపించవచ్చు. ఎలా అంటే సపోజ్ ఒక క్వీన్ అనేది ఇక్కడ ఉంది అనుకుందాం. సో క్వీన్ ఇక్కడ ఉంటే ఈ క్వీన్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందంటే చూడండి. సో సింపుల్గా ఇక్కడ కంట్రోల్ చేస్తుంది అండ్ ఇలా అన్ని ప్లేసెస్ ఒక 4-5 టైమ్స్ ఫుల్ కంట్రోల్ అయితే చేస్తుంది. అదే ఇదే క్వీన్ సెంటర్స్లో లేకుండా సపోజ్ ఏదో కార్నర్, సపోజ్ ఈ కార్నర్లోనే ఎక్కడ ఉందనుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇలా కార్నర్లో ఉంటే ఎక్కడ కంట్రోల్ చేస్తుంది? సో ఇలా ఇక్కడ కంట్రోల్ చేస్తుంది, ఇక్కడ అటాక్ చేస్తుంది అండ్ ఇక్కడ అటాక్ చేస్తుంది, అంతే. ఇంకెక్కడ అది ఇన్ఫ్లుయెన్స్ అంత ఎక్కువ చూపించట్లేదు. కానీ సెంటర్స్లో పీసెస్ ఉంటే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చూపిస్తున్నది. సో ఆల్రెడీ మీకు చెప్పాను, రుక్ అనేది 7th ర్యాంక్ దగ్గరికి వెళ్తే మంచి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అలాగే నైట్స్ అనేవి 6th ర్యాంక్ దగ్గరికి వెళ్తే మంచి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయని కూడా చెప్పాను. సో సేమ్ మనకి డార్క్ కలర్ పీసెస్ కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది, లైట్ కలర్ పీసెస్ కూడా ఇలాగే జరుగుతుంది. సో అండ్ ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ సెంటర్స్. మన పీసెస్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలి. ఎందుకు ఎంటర్ అవ్వాలంటే వాళ్ళ పీసెస్ని అటాక్ చేసుకొని మెటీరియల్ అడ్వాంటేజ్గా తీసుకోవటం కానీ, లేదు అనుకుంటే వాళ్ళకి కింగ్కి మల్టిపుల్ చెక్స్ పెట్టి వాళ్ళ పీసెస్ ఏది డెవలప్ అవ్వకుండా ఆపటం కానీ, ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్తుంటామండి. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే వీక్ స్క్వేర్స్. అసలు వీక్ స్క్వేర్స్ అంటే ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో వీక్ స్క్వేర్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మంచి అటాక్ అయితే మన అపోనెంట్ పైన ఉందన్నమాట. అదేనండి, చెక్ అనేది ఉంది. సో ఎలా అంటే మీరు చూడొచ్చు, ఇక్కడ నైట్ ఏదైతే ఉందో, ఇక్కడ నైట్ ఉంది కదా, ఈ నైట్ అనేది ఈ ప్లేస్ మొత్తం గార్డ్ చేస్తుంది. ఇక్కడ ఈ స్క్వేర్ని గార్డ్ చేస్తుంది అండ్ బిషప్ కూడా ఇక్కడే గార్డ్ చేస్తుంది. స్క్రీన్ మీద మీరు చూడవచ్చు. మన బిషప్ కానీ కింగ్ దగ్గరికి వెళ్తే చెక్, ఖచ్చితంగా కింగ్ కొన్ని ప్లేసెస్ అనేవి ఇట్లా కిందకి రావటమే. ఎందుకంటే కింగ్ అయితే చంపలేడు, ఎందుకంటే నైట్ అటాక్ ఇస్తుంది కాబట్టి కింగ్ అయితే బిషప్ని క్యాప్చర్ చేయలేడు. అండ్ దీంతో అడ్డుకోగలడా అంటే ఏది అడ్డుకోవడానికి ఏం లేవు, ఎందుకంటే అన్నీ అంత బాగా డెవలప్ అవ్వలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా దేంతో చంపగలడా అంటే ఏవి చంపడానికి ఏవీ లేవు కింగ్ ఆప్షన్స్. సో ఖచ్చితంగా కింగ్ అనేవాడు ఇట్లా కిందకి రావాల్సిందే. ఇంకేస్ కింగ్ ఇట్లా కిందకు వస్తే క్యాజువలింగ్ అయిపోతుంది. తన కింగ్ బయటికి ఎక్స్పోజ్ అయిపోయాడు కాబట్టి క్యాజువలింగ్ అనేది జరగదు. నెక్స్ట్ మూవ్లో మనం క్యాజువల్ చేసేస్తాం. బట్ ఇలా మనం చేయాలన్నమాట. చూద్దాం ఎలాగో. చెక్. సో ఖచ్చితంగా అపోనెంట్ కింగ్ అనేది కిందకి ఇలా రావాల్సిందే. ఇలా వస్తే మనం ఏం చేయగలమంటే, ఒక వ్యూలో ఇంకొక ఇది కూడా ఉంది, తనకి క్యాజువలింగ్ ఆపేస్తాం. అండ్ మనం ఇంకో మూవ్ కూడా ఆడచ్చు. ఏంటంటే ఇట్లా బిషప్తో ఈ నైట్ని క్యాప్చర్ చేయొచ్చు. క్యాప్చర్ చేస్తే ఇన్ కేస్ రుక్కు కానీ ఇట్లా క్యాప్చర్ చేసింది అనుకుందాం. రుక్కు ఇలా మన బిషప్ని క్యాప్చర్ చేస్తే నో యూస్, మనకి ఎటువంటి అడ్వాంటేజ్ లేదు. ఇక్కడ చూడొచ్చు మీరు, మనం నైట్ని క్యాప్చర్ చేస్తే రుక్కు బిషప్ని క్యాప్చర్ చేస్తే, సో తర్వాత మనం రుక్కుని చంపడానికి కిల్ చేయడానికి మనకి ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేవు. సో ఇలా క్యాప్చర్ చేయడం అనేది వేస్ట్. సో క్యాజువలింగ్కి ప్రిఫరెన్స్ ఇచ్చేస్తాం. సో క్యాజువలింగ్ చేయడానికి మనం సింపుల్గా క్యాజువలింగ్ అనేది చేసేస్తాం. సో క్యాజువల్ అయిపోయింది. సో ఇప్పుడు అపోనెంట్ కింగ్కి క్యాజువల్ అవ్వడం అవ్వదు. ఫ్యూచర్లో మనం తను ఇలా ఆడచ్చు. ఇట్లా ఆడితే మనం ఏదో ఒక మూవ్ ఆడి
తనకి చెక్స్ పెడుతూ అటాక్స్ చేస్తూ చూడండి. తన పీసెస్ ఏవి డెవలప్ అవ్వలేదు. మన పీసెస్ ఫ్యూచర్లో ఫుల్గా డెవలప్ అయిపోయి అన్ని బయటికి తీసుకొచ్చి ఇట్లా చెక్ పెట్టడం ఇట్లా అన్నీ చేస్తుంటాం అన్నమాట. చెక్ పెట్టి అటాక్ చేయడం ఇట్లా చేస్తూ తన ఇన్ఫ్లుయెన్స్ తగ్గించేస్తూ తన పీసెస్ అని క్యాప్చర్ చేసి మనం గేమ్ విన్ అవుతాం. సో ఇక్కడ ఏం జరిగిందంటే తన పాన్ ఫార్వర్డ్ పుష్ చేశాడు కాబట్టి, అంటే తన పాన్ని ముందుకు పుష్ చేయటం వల్ల ఒక వీక్ స్క్వేర్ క్రియేట్ అయ్యింది. అదే ఆ వీక్ స్క్వేర్లో మన బిషప్ పెట్టడానికి అండ్ నైట్ పెట్టడానికి సెట్ అయ్యింది కాబట్టి పెట్టాం. అంటే పాన్స్ ముందుకు వెళ్ళే కొద్దీ ఒక వీక్ స్క్వేర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ వీక్ స్క్వేర్లో మన పీసెస్ కానీ ప్లేస్ చేస్తే మంచి అటాక్ అనేది డిస్కవర్ చేయొచ్చు అన్నమాట. సో ఇది విషయం. ఇవాళ వీడియోలో ఇది తెలుసుకున్నాం. సో ఇది వీక్ స్క్వేర్స్ని కంట్రోల్ చేయడం అనేది బాగా తెలుసుకోవాలి మనం. సో వీక్ స్క్వేర్స్ ఎక్కడ ఉంటే అక్కడ మన పీసెస్ పెట్టడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అక్కడే మంచి అటాక్ అనేది డిస్కవర్ అనేది అవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ వీడియో. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.